ఎలా ఎంజాయ్ చేశారు? హలో కాకినాడ ఫ్రెండ్స్, ఏంటి రమాదేవి గారు ఎక్కడున్నారు అని చూస్తున్నారు. ఎక్కడ ఉంటామండి, సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పని పిల్లల్ని తీసుకుని సరదాగా బగబగా మండే సూర్యుడికి భయపడి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండి సాయంత్రం బీచ్ కి వెళ్లే ఆన్ ది వేలో మాకు కనిపించింది కింగ్ కాంగ్ కేవ్. ఇంకెందుకు ఆలస్యం, పెద్దవాళ్ళు ఆగినా గానీ పిల్లలు ఆగుతారా? నడు నడు అని చెప్పని కింగ్ కాంగ్ కేవ్ కి నన్ను కూడా తీసుకొచ్చారు. అయితే ఈ యానిమేషన్ ఫారెస్ట్ అడ్వెంచర్ బీచ్ కి అతి సమీపంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ తో ఎంట్రీ ఫీ అనేది ఉండడం జరిగింది. నిజంగా మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు థ్రిల్ గా ఫీల్ అయ్యే ఎన్నో యానిమేషన్స్ ఈ కింగ్ కాంగ్ కేవ్ లో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చి లోపల వ్యూ మొత్తం చూసేయండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్లమైన మేము కూడా లోపలికి వెళ్లి లోపల ఉన్న యానిమేషన్స్ చూడాలని ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి, అయితే వాళ్ళు అన్నట్లే కాదండి, లోపలికి వెళ్ళిన తర్వాత రోబోటిక్ ఫారెస్ట్ అడ్వెంచర్ ఫీల్డ్ నిజంగా తీసుకొచ్చారంటే నమ్మండి. ఈ సమ్మర్ లో సాయంత్రం పూట పిల్లలతో పాటు మీరు కూడా కలిసి ఎంజాయ్ చేయగలిగే ఏకైక స్పాట్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కాకినాడలో ఉన్న కింగ్ కాంగ్ కేవ్ మాత్రమే. ఇక్కడ స్పెషల్లీ గాడ్జిలా యానిమేషన్స్, డైనోసర్ యానిమేషన్స్, అనకొండ, అంతేకాదండి పిల్లలు టీవీలో ఇష్టంగా చూసే మాయా ద్వీపం పిల్ల మర్రిరాజు స్పెషల్ అట్రాక్షన్ అండి. అంతేకాదండి అలా వెళ్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి పిల్లలు సర్ప్రైజ్ గా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యే ఎన్నో యానిమేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. రియల్ గా ఉండే యానిమల్స్ కి ధీటుగా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారండి. ఇంతకీ మా సాత్విక ఆనందాన్ని చూసారా? ప్రతి యానిమల్ ని నాకు చూపించడం, అమ్మ చూసావా మంచి వెరైటీగా ఉన్నాయి కదా అని చెప్పని నాకు చెప్పడం, దాని ఆనందానికి అయితే అవధులైతే లేవండి. ఇవన్నీ కాదండి, ఫైనల్ గా కింగ్ కాంగ్ యానిమేషన్ అయితే అదిరిపోయింది. అంతే చూసి కొద్ది చూడాలనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్. ఇంకెందుకు ఆలస్యం, సమ్మర్ హాలిడేస్ అవ్వక ముందే మీ పిల్లల్ని తీసుకుని ఈ ప్లేస్ వచ్చి వాళ్లతో పాటు మీరు కూడా ఈ థ్రిల్లింగ్ ని, హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయండి. అంతే కదండి, వాళ్ళ పేజీని కూడా నేను కొలాబ్ చేస్తున్నాను. వెళ్ళిన వాళ్ళు ఒక లైక్ కామెంట్ చేయండి, వెళ్ళిన వాళ్ళు వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. బాయ్.